వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బేక్. ఇందాకైతే అది దానికి క్రమ్ కోట్ చేసి అయితే కూలింగ్లో పెట్టాను కదండి. దాన్నే ఇప్పుడు ఫినిషింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్ట్రాబెర్రీ 1.5 kg కాబట్టి నార్మల్గా అయితే వైట్ క్రీమ్ తోటే అయితే ఇది ఫినిషింగ్ చేస్తున్నానండి. నాకైతే టేబుల్ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఓన్లీ ఇది కేక్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తామండి టేబుల్. సో దీన్ని యూజ్ చేసుకొని అయితే నేను క్రీమ్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫినిషింగ్ రావాలంటే క్రీమ్ అయితే సాఫ్ట్గా ఉండాలండి. సో దానికోసం అయితే కొంచెం మంచిగా కలుపుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత మంచిగా అప్పుడు దాంతో మనం ఫినిషింగ్ చేయడానికి అయితే యూజ్ చేయాలి ఆ క్రీమ్ని. సో ఒకవేళ టైట్ అనిపించిందంటే దానిలో కొంచెం షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో చూసారా, పైన లేయర్కి మంచిగా సాఫ్ట్గా అయితే దాన్ని పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ క్రీమ్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం కావాల్సినంత మళ్ళీ తీసేసుకోవచ్చు. కానీ తక్కువ పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల లేయర్ అనేది మనకి ఆ క్రమ్స్ అనేవి క్రీమ్లో కలిసేసి మనకి పైకి కనిపిస్తాయి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో జస్ట్ దానికోసం మాత్రమే మనము ఒకవేళ టైం కుదిరితే స్టార్టింగ్లో చేసేసి అయితే క్రమ్ కోట్ చేసి కూలింగ్లో పెట్టి తర్వాత చేసుకోవచ్చు. కొంచెం ఇట్లా చేసేటప్పుడు ఫినిషింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం క్రీమ్ ఎక్కువ పెడితే అనేది అట్లా ఏమైనా క్రమ్ కోట్స్ లాంటివి బయటికి రాకుండా అయితే చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుందండి. ఒకవేళ మనకి క్రీమ్ తక్కువ కావాలనుకున్నప్పుడు ఆ ఫినిషింగ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్రీమ్ అనేది తీసేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కేక్కి. ఎక్కడ అనేది కేక్ది క్రమ్స్ బయటకు కనిపించకుండా మంచి నీట్గా అయితే ఫినిషింగ్ చేయాలి. ఎందుకంటే కేక్ లుకింగ్ అంతా మన ఫినిషింగ్లోనే కనిపిస్తుంది కాబట్టి అలా చేసుకోవాలి. ఫినిషింగ్ అయిపోయినాక ఇలా కోమ్ చేసేసుకున్నానండి. కోమ్ చేసుకున్నాక జస్ట్ అది పాప కోసం అడిగారు కాబట్టి పింక్ కలర్ క్రీమ్ అయితే కలిపేసి జస్ట్ సైడ్స్కి కొంచెం వేవ్స్ లాగా అయితే వేయాలనుకొని వేవ్స్ లాంటివి అయితే వేస్తున్నానండి. సో అది కూడా సింపుల్ అండి. జస్ట్ మన నాజిల్లో వేసేసుకొని మంచిగా జస్ట్ లైట్ కలర్ పింక్ కలిపేసేసుకొని మంచిగా దానికి మనకి నాజిల్స్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. ఎలాంటి షేప్లో వేస్తే అలాంటి డిజైన్ మనకు వస్తుంది. సో మనకి పెద్ద ఎక్కువ క్రీమ్ పట్టేది కానీ అవి వేస్తే మళ్ళీ మనకి ఎక్కువ క్రీమ్ వేస్ట్ అవుతుంది, ప్లస్ కస్టమర్కి అంత క్రీమ్ ఎక్కువ అయిపోతుంది. సో మనమైతే మంచిగా దానికి ఏ డిజైన్ది సరిపోతుందో క్రీమ్ మామూలుగా ఉండి ఆ డిజైన్ ఏది నార్మల్గా బాగా వస్తుందో దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఈ డిజైన్ నాజిల్ని యూజ్ చేశాను. సో ఓన్లీ పైన ఒకటే పెడితే బాగుండదు కాబట్టి జస్ట్ పైపింగ్ కూడా సేమ్ క్రీమ్ తోటి అయితే కొట్టేస్తున్నానండి. సో పైపింగ్ కూడా చేసేటప్పుడు మన డిజైనింగ్ ఎలా ఉంటుందంటే మనం మంచిగా చేస్తూ ఉంటే అది డిజైన్ అనేది మన లుక్ అనేది బాగా కనిపిస్తుందండి కేక్కి. కాబట్టి అది ఏ నాజిల్తో వేస్తున్నాము ఎలా వేస్తున్నాము అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఓన్లీ సైడ్కే ఉంటే పైన ఎంటీ ఉంటుందని పైన కూడా వేసేసానండి. సో సేమ్ పైన ఎలా ఉందో దానికి ఆపోజిట్లో, సైడ్స్కి ఎలా ఉందో దానికి ఆపోజిట్లో పైన కూడా వేసేసి చిన్న ఫ్లవర్స్ అయితే వేసాను. సో ఆ ఫ్లవర్స్కి అయితే మనకి లీఫ్ వేయడానికి అది నాజిల్ కూడా ఉంటుందండి. బట్ నాజిల్ కూడా ఎందుకులే అనేసి కవర్కే కొంచెం లీఫ్ లాంటి కటింగ్ చేసి దానికి అయితే వేస్తాను. సో మీకు నెక్స్ట్ టైము ఆ లీఫ్ కటింగ్ మన పైపింగ్కి ఎలా కట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో అన్నిటికైతే లీవ్స్ అన్ని చిన్న లీవ్స్ కూడా పెట్టేసి అయితే ఫినిషింగ్స్ అయితే ఈ విధంగా చేశానండి. సో కావాలంటే డిఫరెంట్ కలర్లో చేసుకోవచ్చు. జస్ట్ కాకపోతే కస్టమర్ ఏ కలర్స్ అడగలేదు కాబట్టి మనకి అవైలబుల్ ఉన్న కవరు దానికి మంచిగా మ్యాచింగ్ అయ్యేది కలర్ కాంబినేషన్ చూసుకొని అయితే చేసుకోవాలండి. మన ఇంట్లో చేసుకోవడం అయితే ఎలా చేసుకున్నా తినేయచ్చు, బట్ కస్టమర్కి చేసినప్పుడు కొంచెం వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా అయితే మనం చేసుకోవాలి. సో ఫినిషింగ్ అయితే అయిపోయినాక ఫ్లవర్స్ అయిపోయాక జస్ట్ కలర్ బాల్స్ తోటి అయితే లైట్గా డెకరేషన్ చేశానండి. ఎందుకంటే జస్ట్ ఎంటీగా అనిపించద్దు, అక్కడక్కడ కలర్ బాల్స్ ఉంటే కలరింగ్ బాగా అనిపిస్తుందని అయితే కలర్ బాల్స్ కూడా వేసేసాను. సో చూసారండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట మన కేక్. చూసారుగా, ఫైనల్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో మీరు చేస్తే, ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో అనేది అయితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.